నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. ఈ రోజు పశుపోషణ కార్యక్రమంలో పాడి పశువుల్లో గొడ్డుమోత సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి కారణాలేంటి, చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి, దీని గురించి మనకు వివరించడానికి స్టూడియోలో ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జె రవికుమార్ గారు. హలో సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ముందుగా పాడి పశువులని వేటిని అంటారు, ఏవే ఉంటాయి అందులో? జనరల్గా పాలిచ్చేటువంటి ఆవులు కానీ గేదెలు కానీ వాటిని పాడి పశువులు అంటామండి జనరల్గా మనం. సో వాటిల్లో గేదె జాతులు ఉన్నాయి, కొన్ని ఆవు జాతులు ఉన్నాయి. గేదె జాతులు ఏది ఉంటే జనరల్గా మన దగ్గర ముర్రా జాతి గేదెల్ని అవి ఎక్కువ మన రాష్ట్రంలో ఉపయోగిస్తున్నాం. ఆవు జాతులు ఏది ఉంటే విదేశీ ఆవు జాతులు ఏది ఉంటే జెర్సీ, హోల్స్టైన్ ఫ్రిసన్ వాటి యొక్క సంకర జాతుల్ని మనం ఉపయోగిస్తున్నాం. ఇక లోకల్ ఏదంటే నాటు ఈ ఒంగోల్, గిర్ ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నామండి. ఓకే, అంటే ఆవులైనా గేదెలైనా కూడా ఇప్పుడు మొదటిసారి అసలు ఎప్పుడు ఎదకొస్తే మంచిదంటారు, ఏ వయసులో రావాలంటారు? గేదెలైతే అండి కనీసం 2.5 సంవత్సరాల వయసులో ఎదకు రావాలి, అంతకంటే ఎక్కువ ఏది ఉంటే నష్టం ఉంటుంది. అట్లాగే ఆవు జాతి ఏదుంటే అది విదేశీ ఆవులు ఏదుంటే సంవత్సరం వయసులో ఎదకు రావాలి. అదే సంకర జాతి ఏదంటే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వయసులో ఎదకు రావాలి. అదే మన దేశవాళీ ఆవులు ఏదంటే కనీసం 2 సంవత్సరాల లోపల ఎదకు రావాలండి. ఒకసారి ఎదకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ ప్రతి 21 రోజులకు ఎదకు వస్తుంటాయండి. అది మళ్ళీ చూడి అయిందంటే మాత్రం మళ్ళీ ఎద ఆగిపోతుందండి. ఓకే, సో ఇలా ఎదకు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఎదకు వచ్చినప్పుడు కరెక్ట్గా అది ఎద లక్షణాలు చూపిస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఏ ఎదలో ఉంది, జనరల్ ఏంటంటే 21 డేస్కి ఒకసారి ఎదకొస్తుంది. వచ్చింది గేదెలు ఏది ఉంటే 24 గంటల నుండి 36 గంటల వరకు ఎద లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. ఆవులో ఏది ఉంటే 24 గంటలు ఎద లక్షణాలు చూపిస్తుందండి. ఈ ఎద సమయాన్ని కనుక 3 భాగాలుగా విభజించేటుంటే ఎర్లీ హీట్, మిడ్ హీట్, లేట్ హీట్ అంటారండి. ఇది మిడ్ హీట్లో ఉన్నప్పుడు కానీ లేట్ హీట్లో ఉన్నప్పుడు కానీ మనము ఈ ఆంబోతు వీర్యాన్ని, మంచి మేలుజాతి ఆంబోతు వీర్యాన్ని తీసుకొని కృత్రిమ గర్భధారణ చేసేటుంటే మనకు మేలుజాతి దూడలు పుట్టే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఈ బరువు విషయంలో చూసుకుంటే ఎలా ఉండాలి అంటారు? జనరల్గా వయస్సు కంటే కూడా, ఇంతకుముందు మన వయసు అనుకున్నాం కదా, అదే విదేశీ జాతులు ఏది ఉంటే 1.5 సంవత్సరాలకు ఆవులు ఎదకు రావాలని, లేదా గేదెలు అయితే కనీసం 2.5 సంవత్సరాల కన్నా ఎదకు రావాలని విధంగా అనుకుంటాం కదా. కానీ యాక్చువల్గా బరువు అనేది ముఖ్యమండి. కనీసం 225 కిలోల నుంచి 250 కిలోల వెయిట్, అంటే దాని బరువు, శరీర బరువు వచ్చిన తర్వాత చేస్తేనే బాగుంటుందండి, అది ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత చూడే కాలం అని కూడా అంటుంటారు కదా, ఇదేంటంటారు? చూడి కాలం అంటే అది ప్రెగ్నెన్సీ పీరియడ్ అండి. అది ఓకే, ప్రెగ్నెన్సీ పీరియడ్ అంటే ఇప్పుడు ఆవులో ఏది ఉంటే 9 నెలలు ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆవు తల్లి వంటిది అంటాం కదా, తల్లి నవమాసాలు ఎట్లాగైతే మోస్తుందో ఆవు కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చేసి దాని జెస్టేషన్ పీరియడ్ అంటారు. అది 9 నెలలు ఉంటుంది. అదే గేదెలో ఏది ఉంటే 10 నెలలు ఉంటుందండి. ఓకే, సో చూడి కాలం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయంటారా వీటికి? ఉంటాయండి, తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు చూడితో ఉన్నప్పుడు జనరల్గా కూడా అది ఎక్కువ వేరే ఆంబోతులు దాటకుండా మనం చూసుకోవాలి. ఇంకా ఒకవేళ ఈ జెస్టేషనల్ హీట్స్ అని వస్తాయండి కొన్నిట్లో, 3 నెలల గర్భంతో ఉన్నప్పుడు 3వ నెలలో ఆ జెస్టేషన్ హీట్స్ కనుక ఉన్నప్పుడు అది ఎద లక్షణాలు చూపిస్తుంది. ఒకవేళ కనుక మనం అది ప్రెగ్నెంట్ అని గుర్తించకుండా మనము కృత్రిమ గర్భధారణ చేసినట్టు ఏది ఉంటే అది అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, కాబట్టి అది కూడా అట్లాంటివి ఉన్నప్పుడు జాగ్రత్తగా దాన్ని పరీక్ష చేసే దానికి కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. అట్లాగే అది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ నట్టల నివారణ మందు కూడా 5వ నెలలో దానికి తప్పకుండా ఇవ్వాలండి. ఎందుకంటే తల్లికే కాకుండా లోపల ఎదుగుదల పిండం ఏదైతే ఉంటుందో, కాఫ్ ఏదైతే పెరుగుతూ ఉంటుందో దాన్ని కూడా తల్లి ద్వారా పోయే ఈ
నట్టలు సోకే అవకాశం ఉంటుందండి. అందుకని నట్టల నివారణ మందులు ఇవ్వాలి. ఇంకా అంతేకాకుండా చివరి 2 మాసాల్లో ఈ చూడి పశువుకి తప్పకుండా 1 నుంచి 2 కిలోల కాన్సన్ట్రేట్ మిక్చర్ అదనంగా ఇవ్వాలండి. ఎందుకంటే లాస్ట్ 3 monthsలో 2/3 బాడీ వెయిట్ ఆఫ్ ది కాఫ్, 3/2 బరువు కాఫ్ లోపల కడుపులో పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ పోషకాలు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బాగా తిరగకుండా చివరి దశలో చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాలిచ్చినా కూడా దాన్ని మనం కొన్ని ఏం చేస్తాయంటే మొత్తం మళ్ళీ ఈయన వరకు కూడా పాలిస్తే వదిలేస్తే, అట్లా కాకుండా చివరి 2 మాసాలు తప్పకుండా దాన్ని డ్రై చేయాలండి. పాలు ఇవ్వకుండా ఎండగట్టాలి. అది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆవులు కానీ గేదెలు కానీ అంటే సంవత్సరానికి అట్లా ఈదడం అనేది ఉంటుంది కదా, ఎలా అంటారు దాన్ని? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఆవుల ఏదుంటే 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల్లో ఎదకు రావాలి. అలాగే గేదెల ఏదుంటే 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు ఎదకు రావాలి. అంటే మనకు ఫస్ట్ ఈత, మొదటి ఈత ఆవులు అయితే 2.5 సంవత్సరాలకి మొదటి ఈత రావాలి. గేదెలు అయితే 3.5 సంవత్సరాలకి మొదటి ఈత రావాలి. అట్లా వచ్చేది ఉంటే ఏమైందంటే తన లైఫ్ టైంలో ఎక్కువ ఈతలు ఈనడానికి అవకాశం ఉంటుందండి. సో ఆ తర్వాత అంటే 45 రోజుల తర్వాత కూడా ఎదకు రావాలని అంటుంటారు కదా. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఏది ప్రతి సంవత్సరానికి ఒక దూడ రావాలి ఆవుల్లో ఏది ఉంటాయి అని చెప్పి, కాఫ్ ఏ ఇయర్ అంటారండి. సంవత్సరానికి ఒక దూడ పుట్టాలంటారు ఆవుల్లో ఏది ఉంటాయి. అయితే గేదెల్లో ఏదంటే కనీసం 12 నుంచి 14 నెలల్లో ఒక దూడ రావాలి. దాన్ని ఇంటర్ కావింగ్ పీరియడ్ అంటారండి. ఈతకు మధ్యలో ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్ కావింగ్ పీరియడ్ అంటాము. ఈ ఇంటర్ కావింగ్ పీరియడ్ అనేది ఆవుల్లో ఏది ఉంటే 12 నెలలు, గేదెల్లో ఏది ఉంటే 12 నుంచి 14 నెలలు ఉండాలి. సో అట్లా ఉండాలంటే మరి ఈనిన తర్వాత కనీసం 45 రోజులకి అది మళ్ళీ ఎదకు రావాలి. 45 రోజులకి ఏదో వచ్చినా కూడా మళ్ళీ కనీసం 3 నెలల లోపల అది చూలు కట్టాలి. అంటే సైక్లిసిటీ 45 days స్టార్ట్ కావాలి. ఆ మొదటిసారి కృత్రిమ గర్భధారణ కట్టకున్నా కూడా రెండోసారి అన్నా లేకపోతే మూడోసారి కడితే కనీసం మ్యాక్సిమం 3 నెలల లోపల అది మళ్ళీ చూడిది కావాలి. 3 నెలల లోపల చూడిది అయిపోయిందంటే మళ్ళీ 9 నెలలు మోస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది కాబట్టి 1 yearలో మనకు ఒక కాఫ్ వస్తుంది, దూడ వస్తుంది. అది అండి. పోతే ఈ విధంగా ఈ తక్కువ ఇంటర్ కావింగ్ పీరియడ్ కనుక ఉండేది ఉంటే తన జీవితంలో ఎక్కువ దూడల్ని ఇస్తుంది. అంటే ఎక్కువ సార్లు కట్టి ఎక్కువ ఈతలు ఈనుతుంది. ఎక్కువ సార్లు కట్టి ఎక్కువ ఈతలు ఈనడం వల్ల ఏమైందంటే ఎక్కువ రోజుల పాలల్లో ఉంటుంది. ఎక్కువ రోజుల్లో పాలల్లో ఉంటే మనకు ఎక్కువ పాలు వస్తాయి. అంతేకాకుండా ఎక్కువ దూడలు కూడా వస్తాయి కాబట్టి పశువుల సంఖ్య పెరుగుతుంది. అటు పాల ఉత్పత్తి కూడా తన జీవిత కాలంలో ఎక్కువ పాలన ఇస్తుంది, ఎక్కువ దూడలు ఇస్తుంది. అదండి అది. అంటే సంవత్సరంలో ఎన్ని దూడల్ని ఇవ్వగలదంటారు? సంవత్సరానికి 1 దూడ అండి. తన జీవిత కాలంలో మీరు అన్నట్టు దాదాపు 8 నుంచి 10 దూడలు ఇవ్వచ్చండి. దాని రిప్రొడక్టివ్ లైఫ్ అంటారు. మొత్తం జీవితకాలం కాదు, జనరల్గా దాని పశువు ఈ గేదె కానీ అవి కానీ పాడు జీవితకాలం 24 సంవత్సరాలు ఉంటుంది. కానీ బ్రీడింగ్ లైఫ్ మాత్రం బ్రీడబుల్ లైఫ్ అది కనీసం 9 నుంచి 12 సంవత్సరాల వరకు మాత్రమే అది కట్టి ఈనే స్థితి ఉంటుందండి. ఓకే, అసలు గొడ్డుమూతు పశువు అని దేన్ని అంటారు? గొడ్డుమూతు పశువు ఏదైనా ఆడపశువు, ఆవు కానీ గేదె కానీ అది అసలు కట్టకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే దాన్ని గొడ్డుమూతు పశువు అంటారు. అంటే అది కట్టదు, ఈనదండి. అసలు ఒక్కోసారి ఏంటంటే అసలు ఎదకే రాదు. ఒకసారి ఎదకొచ్చినా మనం సర్వీస్ చేసినా కూడా మళ్ళీ ఈ కట్టుడు అనేది ఉండదండి. అందుకే దాన్ని గొడ్డుమూతు పశువు అంటారు. అంటే ఆ చూలు అనేది ఎందుకు నిలవకుండా ఉంటుంది? అంటే తగిన పోషక పదార్థాలు ఇవ్వకపోవడం వల్ల అలా జరుగుతుందా, ఎందుకంటారు? అంటే యాక్చువల్గా గొడ్డుమూతుతనానికి కారణాలు మనం డివైడ్ చేసుకుని 4 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే అనిస్ట్రస్, ఎదకు రాకపోవడం. రెండవది రిపీట్ బ్రీడింగ్, ఎదకు వచ్చినా కట్టకపోవడం. అట్లాగే మూడోది ఏంటంటే అబార్షన్స్ కావడం, చూలు నిలవకపోవడం. నాలుగవది గర్భకోశ వ్యాధులు. ఈ 4 రకాల కారణాల వల్ల ఈ గొడ్డుమూతనం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో చికిత్సా విధానం ఎలా ఉంటుందంటారు దీనికి?
దీన్ని కారణాన్ని బట్టి అండి మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ఏ కారణం వల్ల ఈ ఎదకు రాకపోవడం వలన, ఎదకు వచ్చినా కూడా ఇది కట్టకపోవడం వలన, లేకుంటే చూడు నిలవకపోవడం వలన, ఇంకేమైనా గర్భకోశ వ్యాధులు ఉన్నాయా, ఇలాంటి వాటి గురించి అండి మనం క్షుణ్ణంగా ఈ వీటికి ఎద లక్షణాలు చూపకపోవడము, ఎదకు రాకపోవడము, వాటి గురించి కనుక తీసుకునేది ఉంటే దాంట్లో కూడా రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కాన్జెనిటల్ అనిస్ట్రస్ అంటారు. ఏది జన్యుపరంగా వచ్చాయి, అది పుట్టుకతో వచ్చే నిర్మాణాత్మక లోపాలండి. వాటిల్లో ఉదాహరణకి ఫ్రీ మార్టిన్ అంటారు. ఫ్రీ మార్టిన్ అంటే ఏంటంటే ఎఫ్ఎమేల్ కోట్ ఇంటూ ఏ మేల్, అంటే ఒక ఆడదూడ ఒక ట్విన్స్ పుట్టినప్పుడు ఆడ మగ 2 దూడలు పుడతాయండి. అటువంటి సమయంలో ఏమైందంటే ఈ మేల్ హార్మోన్స్ అనేటి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫీమేల్ ఏదైతే ఉంటుందో, పుట్టిన ఆడ దూడ ఏవైతే ఉంటుందో దాంట్లో కూడా మగ లక్షణాలు వస్తాయి. సో కాబట్టి అటువంటిది అది ఆడపశువు అయినప్పటికీ కూడా ఆ ఫ్రీ మార్టిన్ అది కట్టదు. అది కాబట్టి దాని జెనిటల్ ఆర్గాన్స్ అనేది పూర్తి స్థాయిలో డెవలప్ కావు. మగ లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి దాంట్లో, దాన్ని ఫ్రీ మార్టిన్ అంటారు. అది జన్యుపరమైన లోపాలు. అట్లాగే అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో అండాలు ఉత్పత్తి కావు, అండాల పెరుగుదల ఉండదు. వాటిని ఒవేరియన్ అప్లాషియా అని, హైపోప్లాషియా అని, అట్లా అండాల ఉత్పత్తి అనేది ఉండదు, ఆడ కణాల పెరుగుదల ఉండదు. అవి కూడా జన్యుపరంగా వస్తాయి కాబట్టి అలాంటివి ఉంటాయి. అది కాంజెనిటల్ అనిస్ట్రస్ అంటారండి. వాటిని వీటికి మాత్రం ఎలాంటి చికిత్స లేదండి. అలాంటి కనుక గుర్తించేది ఉంటే మనం వాటిని కల్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజియలాజికల్ అనిస్ట్రస్ అంటారు. ఇదేంటంటే ఇది జనరల్గా ఇది జబ్బు కాదు, ఇది యాక్చువల్ అనిస్ట్రస్ కాదు. ఇప్పుడు చిన్న దూడ ఉన్నప్పటి నుంచి ఎదకు వచ్చే మనం అనుకున్న కదా ప్యూబర్టీ వచ్చే వరకు అది కాఫే కాబట్టి ఎట్లాగా అది ఎదకు రాదు, దూడ కాబట్టి ఎదకు రాదు, చిన్నది కాబట్టి ఒకటి. రెండవది ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏది ఆ చూడు పోసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎదకు రాదు. ఇంకోటి ఏంటంటే ఈయన మొదటి నెలలో ఈ గర్భాశయం ఏదైతే ఉంటుందో అది ఇన్వల్యూట్ కావాలి, అంటే మళ్ళీ సాధారణ స్థితికి రావాలి. అట్లా రావాలంటే కనీసం 30 నుంచి 40 రోజులు పడుతుందండి. అందుకని చెప్పేసి 45 రోజుల లోపల కూడా అది ఆటోమేటిక్గా ఎదకు రాదు. ఇంకా ఓల్డేజ్, ఈ ఓల్డేజ్లో ఆల్మోస్ట్ సెనిలిటీ కాబట్టి అప్పుడు కూడా ఎదకు రాదండి. ఇది నార్మల్, దీనికి చికిత్స అవసరం లేదు. ఈ నార్మల్ డ్యూ కోర్స్లో దీని తర్వాత మళ్ళీ ఎదకు వస్తుంది, మళ్ళీ కడుతుంది, ఇవ్వండి. దీన్ని ఫిజియలాజికల్ అనిస్ట్రస్ అంటారు. అట్లాగే న్యూట్రిషనల్ అనిస్ట్రస్ అని ఉంటుందండి. ఇదేంటంటే మెయిన్గా పోషకాహార లోపాలు, పిండి పదార్థాలు, మన ఆహారం డైలీ తీసుకునే రేషన్లో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, ఫ్యాట్స్, ఖనిజ లవణాలు, వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయండి. జనరల్గా ఈ పోషకాహారం ఎంతైతే కావాలో పోషకాహారంలో ఉన్నటువంటి ఈ లోపాలు, ఈ పిండి పదార్థాలు కావాల్సిన దానికంటే తక్కువ ఉండడము, మాంసకృత్తులు కావాల్సిన దానికంటే తక్కువ ఉండడము, ఖనిజ లవణాలు తక్కువ ఉండడము, వైటమిన్లు తక్కువ ఉండడము, వీటి వల్ల కూడా ఈ ఎదకు రాకపోవడం, ఎద లక్షణాలు చూపెట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ముఖ్యంగా వీటి గురించి చెప్పుకోవాలి మనం. ఖనిజ లవణాల్లో ఫాస్ఫరస్, కోబాల్ట్, కాపర్, జింక్, మ్యాంగనీస్, అయోడిన్ ఇవి చాలా ముఖ్యమండి. అవే కాకుండా వైటమిన్లు కూడా, వైటమిన్ ఏ, D3, K, ఈ వైటమిన్ అయితే దీని యాంటీ స్టెరిలిటీ విటమిన్ కూడా అని అంటారండి. సో ఇవి చాలా ముఖ్యమైనవి, ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి. బ్రీడింగ్ బాగుండాలంటే ఈ ఫీడింగ్ బాగుండాలి. అంటే విటమిన్లు మనకి ఎలా అవసరమో వాటికి కూడా అంతే, వాటికి కూడా అంతే, ఇంకా వేరే తేడా ఏమీ లేదు, అంతే అంతే. ఓకే, సో మన ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటామో వాటి ఆరోగ్యం విషయంలో కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండాలి. ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. అవి ఇంకా రిపీట్ బ్రీడింగ్ అని అంటుంటారు కదా. మంచి పోషక విలువలు ఉన్నటువంటి సమతుల్య ఆహారం ఇస్తాం కదా. సో దీంట్లో మనం ఇంకా ప్రతిరోజు ఆహారంలో పచ్చిమేత, ఎండుమేత, దానా ఉండాలండి. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కామన్గా, అంటే వచ్చింది కాబట్టి మనం అది పాలు ఇస్తుంది అనుకోండి, దానికి పచ్చిమేత ఇస్తారు, దానా ఇస్తారు. పాలు ఇవ్వని పీరియడ్ ఉంటుంది కదా, ఓన్లీ ఎండుమేత వేసి ఉంచుతూ ఉంటారు. సో కానీ అది సరికాదు అది. కాబట్టి ఎప్పుడైనా కూడా దానికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇవ్వాలి, సమతుల్య ఆహారం అనేది రావాలి. అది ఇవ్వాలంటే ఎండుమేత ఉండాలి, పచ్చిమేత ఉండాలి, దానా ఉండాలి. అవి కాకుండా అవి కూడా సరిపోవు కాబట్టి ప్రతిరోజు దానాలో 40 నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, సో ఖనిజ లవణాలు అంటే ఏ రూపంలో వాటికి అందించాలంటారు?
ఖనిజ లవణాలు అంటే మనకు మినరల్ మిక్చర్ అని చెప్పేసి దొరుకుతుందండి. ఇవి కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఇవన్నీ ఉంటాయి దాంట్లో, మ్యాంగనీస్, ఇవన్నీ ఇవి బయట మనకు లభ్యమవుతాయి. వాటిని మనం ఇవ్వచ్చండి. మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ అని దొరుకుతూ ఉంటాయి, అవి చేయొచ్చు. ఓకే, ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని అంటుంటారు కదా. సో ఇంజెక్షన్ అంటే ఎప్పుడు ఇవ్వాలంటారు వాటికి? ఇంజెక్షన్స్ అంటే మరి లోపం ఎక్కువ ఉంది, మనం ఇప్పుడు జెనిటల్ ఆర్గాన్స్ని చూసాం, అది ఎదకొస్తలేదు అంటే ఓహో ఇది ఫాస్ఫరస్ డిఫిషియన్సీ ఉంది, దీనివల్ల గ్రాఫియన్ ఫోలికల్స్ అనేది అండాలు ఉత్పత్తి చేసే స్థితిలో లేవు. అలాంటి ఇట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఈ టోనోఫాస్ఫాన్ అని, నోవిజాక్ అని బయట దొరికితే ఫాస్ఫరస్ ఇంజెక్షన్స్ దొరుకుతాయండి. అట్లాగే బయట వైటమిన్ ఇంజెక్షన్స్ కూడా మనకు లభ్యమవుతాయి. ఇది ప్రిపాలిన్ ఫోర్ట్ అని వైటమిన్ ఏకి సంబంధించినటువంటివి. అట్లాగే ఇంకా AD3E అండ్ బయోటిన్, ఈ ఇంటావిటా హెచ్ అని ఇలాంటి ఇంజెక్షన్స్ కూడా దొరుకుతాయి. వాటిని కూడా మనము ఇవ్వచ్చు. బోలస్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటాయి. సైక్లోమిన్ 7 అని, అది రోజు ఒక వారం రోజులు ఇవ్వడం, ఇలాంటివి కనుక మనం సప్లిమెంట్ చేసుకుంటే మళ్ళీ ఎదుగు రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే, తర్వాత హార్మోనల్ విషయం కూడా జాగ్రత్తగా చూసుకోవాలంటారా వీటిని? అవునండి, తప్పకుండా అండి. అసలు మనం ఫీడింగ్ ఎంత అనుకుంటున్నామో, ఈ ఫీడింగ్ అసలు ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, ఈ సైకిల్ అనేది మొత్తం హార్మోన్స్ మీదనే ఆధారపడి ఉంటుందండి. దీంట్లో ముఖ్యంగా బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఉంటుందండి. అక్కడ గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్ అనేది అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత ఒక పిట్యూటరీ గ్రంథి అని ఉంటుంది దాని కిందనే. ఆ పిట్యూటరీ గ్రంథిలో FSH, LH అనేది ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అని 2 హార్మోన్స్ అండి. ఈ GnRH అనేది వాటిని స్టిమ్యులేట్ చేసి అవి ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ FSH అనేది అండాశయాల మీద యాక్ట్ చేసి మనకి ఈ ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి అండాశయంలో అండాలు ఉత్పత్తి కావడానికి ఈ హార్మోన్స్ అనేది ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నది అనుకున్నప్పుడు మనం ఈ GnRH హార్మోనే సరిగా ఉత్పత్తి కావడం లేదు అని అనుకుందాం. దానివల్లనే ఎదకు రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం, దాన్ని గుర్తించినప్పుడు మాత్రం మనం ఈ GnRH హార్మోన్స్ దొరుకుతాయండి. గైనారిచ్ అని, ఇంకా రిసిప్టాల్ అని ఇలా మార్కెట్లో ఉన్నాయి. అవి ఒక 5 ml, దాన్ని బట్టి డోసుని బట్టి 2.5 ml కానీ మనం దాన్ని పేరెంట్రల్గా ఇంట్రామస్కులర్గా ఇచ్చేది ఉంటే మనం దీన్ని అధిగమించవచ్చండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గేదెల్లో అన్అబ్జర్వ్డ్ హీట్స్ అంటారండి. అరే సైలెంట్ హీట్ అంటే ఇప్పుడు జనరల్గా మీకు తెలుసు కదా, హీట్కి వచ్చినప్పుడు ఎద లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. ఎద లక్షణాలు ఏంటంటే ఆ పశువు, ఆడ పశువు ఇంకో పశువు మీద ఎక్కడం కానీ, లేకపోతే ఈ వజైనల్ డిశ్చార్జెస్ కానీ, అరవడం కానీ, అనీజీగా ఉండడం కానీ, సరిగా మేత వేయడం కానీ, ఆ రోజు పాలు తగ్గడం కానీ, ఈ వేరే బుల్ను యాక్సెప్ట్ చేయడం కానీ ఆ పీరియడ్లో చేస్తూ ఉంటాయి. ఇవి లక్షణాలు జనరల్గా. కానీ ఈ లక్షణాలు చూపెట్టదండి. చూపెట్టకూడదు వల్ల ఏమైందంటే మనం దాన్ని గమనించాం కాబట్టి దాన్ని కృత్రిమ గర్భధారణ చేయం, లేకుంటే బుల్నైనా క్రాస్ చేయం. కాబట్టి ఆటోమేటిక్గా ఆ సైకిల్ అనేది పోతుంది. అందుకని చెప్పేసి ఇలాంటి గేదెల్లో ముఖ్యంగా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్లో ఉంటాయి గేదెలు. అందుకే షై బ్రీడర్స్ అంటారు. అవి ఎక్కువ ఎద లక్షణాలు చూపెట్టవు. ఎక్కువ చూపించినా కూడా రాత్రిళ్ళే చల్లగా ఉన్నప్పుడే చూపిస్తూ ఉంటాయి. అట్లాగే సీజనల్ బ్రీడర్ కూడా వింటర్లో చూపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని ఓవర్కమ్ కావాలంటే పడుకునే ముందు లేదా పొద్దున్నే లేవగానే మనం ఎద లక్షణాలను గుర్తించవచ్చండి. కొంచెం తీగలాగా ఆ మానం దగ్గర తోక కంటుకుపోయి అట్లా పొద్దునైతే మనం చూడగలుగుతాం. కాస్త వల్వల్ లిప్స్ కనుక చూసేది ఉంటే, యోని పెదవులు కనుక చూసేది ఉంటే కొంచెం ఉబ్బి షైనీ ఎర్రగా ఉండడం, అలాంటి లక్షణాలు మనం చూస్తాం. ఇప్పుడు ఒక టీజర్ బుల్ అయినా కూడా మనం పెట్టుకుంటే, టీజర్ బుల్ అంటే వ్యాసెక్టమైజ్డ్ బుల్ అండి. అది జస్ట్ క్రాస్ చేస్తుంది కానీ దానివల్ల కన్సీవ్ అవ్వదు, వ్యాసెక్టమీ చేసింది. అలాంటి బిల్లు పెడితే అది ఈజీగా గుర్తుపడుతుంది. సో దానికి మనం కృత్రిమ గర్భధారణ చేస్తే మళ్ళీ అది కట్టే అవకాశం ఉందండి. అట్లా కాకుండా దీన్ని ఓవర్కమ్ కావడానికి కూడా మనము ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు, హార్మోనల్ ట్రీట్మెంట్. దానికి ఒక ప్రోటోకాల్ ఉందండి, GPG ప్రోటోకాల్ అంటారు. డే 1 రోజు గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ హార్మోన్, ఇంతకుముందు రిసిప్టాల్ అనుకున్నాం కదా గైనారిచ్ని, అలాంటి ఇంజెక్షన్. మళ్ళీ 7వ రోజున
PGF2 ఆల్ఫా అని ల్యూటలైజ్ అని దొరుకుతుంది బయట. 7వ రోజు ఇంజెక్షన్, అట్లాగే 9వ రోజు కూడా మళ్ళీ ఈ రిసిప్టాల్ ఇంజెక్షన్ చేసిన తర్వాత 10వ రోజు 11వ రోజు ఆటోమేటిక్గా ఏఏ చేయొచ్చు అండి. అది ఎదురు ఉంటుంది ఇక గ్యారంటీడ్ అన్నట్టు, గ్యారంటీడ్ ప్రోటోకాల్ ఓకే. ఏఏ చేయడానికి. దీని నుంచి ఈ విధంగా అధిగమించవచ్చండి. సో డే 9 అండ్ డేస్ 10, 11 లో కూడా 179 3 రోజులు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఓకే. తర్వాత 10వ రోజు 11వ రోజు కృత్రిమ గర్భధారణ చేయాలి. ఓకే. అది వెలుజాతి వీర్యంతో కృత్రిమ గర్భం చేయాల్సి ఉంటుందండి. ఓకే. అంతేకాకుండా ఇంకా పర్సిస్టెంట్ కార్పస్ లూటేమ్ అనేది కూడా ఉంటుంది. దానివల్ల కూడా ఎదకు రాదండి. ఓవరీ మీద ఫోలికిల్స్ డెవలప్ అయితే ఆ ఫోలికిల్ పోయి అండం ఉత్పత్తి అయిన తర్వాత కార్పస్ లూటేమ్ అనేది డెవలప్ అవుతుందండి. అది ఈ కార్పస్ లూటేమ్ మళ్ళీ డిజాల్వ్ అయితే కానీ మళ్ళీ ఫోలికిల్ డెవలప్ అయ్యి ఎదకు రాదు యాక్చువల్లీ. కానీ అది పర్సిస్ట్ అట్లనే ఉందనుకోండి, సో ప్రొజెస్టరాన్ లెవెల్ ఎక్కువ ఉండి అది ఎదకు రాదు. కానీ కట్టకున్నా కూడా అది కొన్ని కండిషన్స్లో, ఏది ఈ పయోమెట్రా అంటారు, యూట్రస్లో పస్ బాగా అక్యుములేట్ అయిపోయి జబ్బు ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్స్లో ఈ పర్సిస్టెంట్ అయి ఉంటుంది కార్పస్ లూటేమ్. కాబట్టి దానికి మనము హార్మోనల్ ట్రీట్మెంట్ PGF2 ఆల్ఫా ఇస్తారండి. అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం 1వ రోజు PGF2 ఆల్ఫా అండ్ 11వ రోజు PGF2 ఆల్ఫా ఇచ్చేసి 13, 14వ రోజు కృత్రిమ గర్భధారణ చేస్తే కట్టే అవకాశం ఉందండి. ఓకే. రిపీట్ బ్రీడింగ్ అని అంటూ ఉంటారు కదా, అసలు రిపీట్ బ్రీడింగ్ అంటే ఏంటంటారు? రిపీట్ బ్రీడింగ్ అంటే యాక్చువల్గా పశువు ఆరోగ్యంగా ఉంటుందండి, రెగ్యులర్గా ఎదకొస్తుంటుంది. ఓకే. మనం దాని లోపల పరీక్ష చేసేదంటే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కానీ పీరియాడికల్గా మళ్ళీ ఎదకొస్తుంటుంది, కట్టదు అది. దాన్నే రిపీట్ బ్రీడింగ్ అంటారండి. అట్లా కంటిన్యూస్గా 3 సైకిల్స్ కనుక 21 రోజులకు సైకిల్ వస్తుంది కదా, కంటిన్యూస్గా 3 సార్లు ఎదకు వచ్చి కట్టకుండా ఉండేది ఉంటే దాన్ని రిపీట్ బ్రీడర్ కవ్ అంటారండి. అదేంటంటే దానికి కారణాలు ఏంటంటే అండం అసలే ఉత్పత్తి కాకపోవడం అనేది ఒక కారణం, లేదా ఆలస్యంగా ఉత్పత్తి కావడం అనేది రెండవ కారణం అండి. అసలు అంటే అండమే ఉత్పత్తి కాకుంటే ఇక ఫర్టిలైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఆలస్యంగా ఉత్పత్తి అయినా కూడా ఏమైందంటే మనం ఏదైతే కృత్రిమ గర్భధారణ ద్వారా వీర్యాన్ని పంపిస్తామో ఆ వీర్య కణాన్ని పోయి దాన్ని ఫర్టిలైజ్ అయ్యే టైం వరకు అది ఏజింగ్ అయిపోయి అది వెళ్ళిపోదండి. అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ అండం ఏదైతే ఉంటుందో కావాలో అది 10 నుంచి 12 గంటలే ఉంటుంది. అదే ఈ వీర్య కణం ఏది ఉంటే 24 గంటలు ఉంటుందండి. సో కరెక్ట్ టైం ఫిక్స్ కావాలి. అదే లేట్గా ఉత్పత్తి అయిపోతే ఇది ఆల్రెడీ పోతుంది కాబట్టి సో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చాయి. ఇది ఒక వన్ రీజన్ అండి. దీనికి మనం ఈ కృత్రిమ గర్భధారణ చేయగానే ఈ గైనారిచ్ కానీ రిసిప్టాల్ కానీ 2.5 ml ఒక ఇంజెక్షన్ చేసేది ఉంటే దీన్ని ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకా అట్లాగే సిస్టిక్ ఓవేరియన్ డిజనరేషన్ అంటారు. ఈ ఓవరి అండాశయం ఏదైతే ఉందో దాని మీద సిస్ట్ ఫామ్ అవుతుంది. కానీ 2 రకాలు ఉంటాయండి దీంట్లో డిజనరేషన్. ఫోలిక్యులార్ సిస్ట్ అంటారు, ల్యూటియల్ సిస్ట్ అంటారు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా అండాశయం మీద 2 స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయని. ఒకటి ఏంటంటే ఫోలిక్యుల్ డెవలప్ అయింది, ఒకటి వచ్చేసి సిఎల్ డెవలప్ అవుతుంది. సో ఈ ఫాలిక్యుల్ కనుక బాగా పెద్దగా అంటే 2 సెంటీమీటర్ కన్నా పై ఎక్కువ డెవలప్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండిపోయి అది ఇప్పుడు ఎదకొస్తూ ఉంటుంది. ఇర్రెగ్యులర్గా ఎదకొస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా ఎదకొస్తూ ఉంటుంది, కానీ కట్టు నిలవదు. అదే ల్యూటియల్ సిస్ట్ అయితే ఈ కార్పస్ లూటేమ్ ఏదైతే పర్సిస్టెన్స్గా ఉంటుందో దానివల్ల కూడా అసలు ఎదకే రాదు, ఎద లక్షణాలే చూపెట్టదు. ఇట్లా ఈ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ కావాలంటే ఇది హార్మోనల్ ట్రీట్మెంట్ మంచి చక్కని సొల్యూషన్ అండి. దీన్ని కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు జీపీజీ ప్రోటోకాల్ పాటిస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ ఎంబ్రియానిక్ డెత్ అంటారు. అంటే దాదాపు 65% మొదటి 6వ రోజు నుంచి 18వ రోజు వరకు అది కట్టినా కూడా పిండం చాలా చిన్నగా ఉంటుంది, అది పోతుందండి, చనిపోతుంది. దానికి మెయిన్ కారణాలు ఏంటంటే పూర్ సిఎల్. ఇంతకుముందు కార్పస్ లూటియం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం కదా, ఆ కార్పస్ లూటియం అనేది డెవలప్ అయ్యి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ దేనికి పనిచేస్తుంది? ప్రెగ్నెన్సీ మెయింటైన్ కావడానికి పనిచేస్తుంది. అయితే ఈ కార్పస్ లూటియమే తక్కువ లెవెల్లో డెవలప్ కాక తక్కువ లెవెల్లో ప్రొజెస్టరాన్ రిలీజ్ చేయడం వల్ల అది ప్రెగ్నెన్సీ నిలవదు. దానివల్ల అది ఎర్లీగా రేడియేషన్ కాక
ఈ పిండం చనిపోయే అవకాశం ఉంటుందండి. దీన్ని అంతేకాకుండా ఇంకా స్లైట్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నా కూడా అలా జరుగుతుంది. దీన్ని ఓవర్కమ్ కావాలంటే మనం ఇంజెక్షన్ ఇవ్వాలి. ఏఐ చేసిన తర్వాత ఈ జిఎన్ఆర్హెచ్ హార్మోనల్ ఇంజెక్షన్ కనుక ఇచ్చింటే దాన్ని మనం ఓవర్కమ్ కావచ్చండి. ఓకే. సో చాలా మటుకు ఆవుల్లో గేదెల్లో కూడా గర్భకోశ వ్యాధులు అనేవి ఉంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి గర్భకోశ వ్యాధులు మనం ఎలా గుర్తించాలి, ఎలా తెలుస్తుంది మనకు, అది ఎందుకు వస్తుందంటారు ఆ వ్యాధి? ముఖ్యంగానండి ఈ గర్భకోశ వ్యాధులు ఈనిన తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. ఈనిన తర్వాత ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే ఈనేప్పుడు కొంచెం కష్టమైనా కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాము. జననాంగాలన్నీ ఓపెన్ అయి ఉంటాయి అప్పుడు కనుక హైజీనిక్ కండిషన్స్, పరిశుభ్రత, కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకోకపోయేది ఉంటే తప్పకుండా ఇన్ఫెక్షన్ బయట నుంచి లోపలికి పోయే అవకాశం ఉంటుందండి. అట్లాగే పిండం బయటికి రావడానికి కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది. మనం ఎక్కువ మ్యానిపులేట్ చేస్తాం, కొంత ఎక్కువ ఇంజరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల కూడా ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఎక్కువ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఈ ఆవుల కంటే గేదెల్లో ఎక్కువ ఈ గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బయట చూస్తూ ఉంటారు, ఆవు అయితే నీట్గా పోయి మంచిగా ఒడ్డు మీద ఉంటుంది, గడ్డ మీద ఉంటుంది. అదే గేదె చక్కగా పోయి బురదలో ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఈ ఈ యోని పెదవులు కూడా, వల్వల్ లిప్స్ కూడా ఆవు క్లోజ్ అయి ఉంటాయి, టైట్గా ఉంటాయి. అదే గేదె ఏది ఉంటే స్లైట్లీ ఓపెన్గా ఉంటాయి. సో ఈ అసెండింగ్ ఇన్ఫెక్షన్ అనేది గేదెలో ఎక్కువ ఉంటుంది. ఆ పరిశుభ్రత ఒకటి, ఈ అసెండింగ్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఇంతేకాకుండా జనరల్గా ఈనేప్పుడు ఎక్కువ జబ్బులు సోకే ప్రమాదం ఉంటుందండి. వీటిలో ముఖ్యంగా అక్యూట్ మెట్రైటిస్ అంటారు. ఈ అక్యూట్ మెట్రైటిస్ ఈనిన మొదటి వారంలో వస్తుందండి. దీంట్లో ఏంటంటే పశువు అనీజీగా ఉంటుంది, తినదు, జ్వరం వస్తుంది, 103 డిగ్రీల కంటే కూడా ఎక్కువ జ్వరం వస్తుంది. దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి అంటారు? చికిత్సలు అంటే ఏం చేస్తారు దీనికి? అంటే ఈ అక్యూట్ మెట్రైటిస్లో మానవు నుండి ఎర్రని దుర్వాసనతో ఉన్నటువంటి డిశ్చార్జ్ కూడా వస్తుందండి. వీటికి యాంటీబయాటిక్స్ ఇస్తాం. జ్వరం ఉంటుంది కాబట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, లక్షణాలను బట్టి జ్వరం ఉంటాయి, జ్వరం యాంటీబయాటిక్ అనాలిసిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇస్తాం. ఇవే కాకుండా ఈ యాంటీబయాటిక్స్ త్రూ యూట్రస్ డైరెక్ట్గా గర్భాశయంలోకి ఎక్కిస్తాం యాంటీబయాటిక్ మందులు. వీటి ద్వారా చికిత్స చేసి వాటిని మామూలు స్థితి తీసుకొస్తామండి. అంతేగాక ఇంకోటి ముఖ్యమైనది, గేదెల్లో ఆవుల్లో ఎక్కువ చూసే ఈ గర్భకోశ వ్యాధి ఎండోమెట్రైటిస్ అండి. ఎండోమెట్రైటిస్ అంటే జనరల్గా గర్భాశయం మజిల్స్ ఏవైతే ఉంటాయి, వాల్స్, అవి ఇన్ఫ్లేమ్ అయ్యడాన్ని ఎండోమెట్రైటిస్ అంటారు, గర్భాశయ వ్యాధి. దాంట్లో 3 degrees ఉంటాయండి, 1st degree, 2nd degree అండ్ 3rd degree అని. జనరల్గా 1st degree ఎండోమెట్రైటిస్లో మనము గర్భాశయాన్ని పరీక్ష చేసి కనుక చూసేది ఉంటే, రెక్టల్ ఎగ్జామినేషన్ కనుక చూసేది ఉంటే, ఆ యూట్రస్ ఏదైతే గర్భాశయం ఏదైతే ఉంటో నార్మల్ సైజులో ఉంటుందండి. కానీ మన దానికి ఇన్ఫెక్షన్ ఉన్నది అనేది మనం కరెక్ట్ తెలుసుకోలేము. కాకుండా అంటే ఫ్లాసిడ్గా ఉంటుంది. మనం ముట్టుకున్న తర్వాత దాన్ని టచ్ చేసిన తర్వాత స్లైట్ టోన్సిటీ పెరిగిపోతుంది, దాన్ని బట్టి మనం గుర్తించుకోగలుగుతామండి. అట్లా ఈ 2nd degree అనేది చాలా కామన్ ఉంటుంది. దీంట్లో మనం చూసేది ఉంటే బాగా యూట్రస్ గర్భాశయం ఎన్లార్జ్ అయిపోయి ఉంటుంది. తర్వాత దాని నుంచి ఈ మ్యూకోపులియన్ డిశ్చార్జ్, పస్, మ్యూకస్ ఇలాంటి డిశ్చార్జెస్ ఉంటాయి. సో దీనివల్ల కూడా పశువు కట్టదండి. ఇది తర్వాత 3rd degree అంటాం. 3rd degree అంటే దాదాపు 4వ ఈత అయిపోయిన తర్వాత ఈ గర్భాశయానికి ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. దీంట్లో ఏంటంటే ర్యామ్స్ హార్న్స్, అంటే మన ఏంటి ర్యామ్ అంటే తెలుసు కదండి, పొట్టేలు కొమ్ములా తయారవుతుంది. ఏది లోపల ఈ యూటరైన్ హార్న్స్ అంటే గర్భాశయం యొక్క హార్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కొమ్ములా తయారు బాగా గట్టిపడిపోయి అవి ఆ జబ్బు ఉంటుంది. ఈ 3rd degree ఇంకా స్టెరిలిటీ అండి. స్టెరిలిటీ అంటే ఇంకా కట్టదు అది, దాన్ని బెటర్ టు కల్, అలాంటి వాటిని మనం కల్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఎండోమెట్రైటిస్ కూడా చికిత్స ఉంది. మీరు చూడొచ్చు ఈ ఫిగర్స్ని.
ఎండోమెట్రైటిస్ ఉన్నప్పుడు చీము ఆ చేతిలో చూస్తున్నారు కదా, మ్యూకోపిరిలెంట్ డిశ్చార్జ్ అది, అవును. అలాంటివి వస్తూ ఉంటాయి. వాటికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చండి. ఓకే. చూడండి చీము చేతిలో ఎట్లా వస్తుందో, మ్మ్. పస్ విత్ మ్యూకస్ ఓకే. అది వస్తూ ఉంటుంది. సో వీటికి కూడా ఈ ఎండోమెట్రైటిస్లో కూడా మనం హార్మోనల్ థెరపీ చేయొచ్చు. మ్మ్. ఫస్ట్ ఈ సిఎల్ రప్చర్ చేయడానికి అని చెప్పేసి PGF2 ఆల్ఫా ఇచ్చేసి, దానివల్ల ఏంటంటే యూట్రైన్ కంట్రాక్షన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఆ పస్ని ఎవాక్యుయేట్ చేసేసి మళ్ళీ యూట్రస్లోకి ఈ యాంటీబయాటిక్ లినోవా ఐయు లాంటిది ఓకే. అవి వాటి లోపు ఇంజెక్ట్ చేసేసి మనం చికిత్స చేయొచ్చండి. చేస్తే అవి తప్పకుండా రికవర్ అవుతాయి. ఓకే. అంటే పచ్చి మేత, ఎండు మేత అంటే ఈ తినే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేపు విషయము యాక్చువల్లీ ఏంటంటే దాదాపు 60 to 70% మేపు బాగుంటే పాడి బాగుంటుందండి. మ్మ్. పిండి కొద్ది రొట్టె, మేపు కొద్ది చేపు మ్మ్. అని అంటారు కదా. మ్మ్. సో మనం ఎంత బాగా మేపితే అంత బాగుంటుంది. ఓకే. ఇక్కడ ఒకటండి, మనము పాడి పశువుల్ని ఎందుకు పెంచుకుంటాం? పాల కోసం పెంచుకుంటాం. మ్మ్. మరి ఆ పాలు రావాలంటే కంపల్సరీ మేత మేత సరైనది ఉండాలి. మేత కావాలి. మేత బాగుంటేనే పునరుత్పత్తి కూడా బాగుంటుంది. అందుకే ఒకటంటే ప్రొడక్షన్, రిప్రొడక్షన్, ఈ రెండు, ఉత్పత్తి, పునరుత్పత్తి. మ్మ్. పశువు పునరుత్పత్తి బాగుంటేనే అది కడుతుంది, ఈంతది, మళ్ళీ పాలిస్తుంది. ఈంతనే పాలిస్తుంది, లేకుంటే పాలు ఇవ్వదు. మ్మ్. యాక్చువల్ పాలు ఎందుకు ఇస్తుంది అండి తల్లి? ఆవు పాలు ఎందుకు ఇస్తుంది? ఈయన తర్వాత తన దూడకు ఆహారాన్ని ఇవ్వడానికి కదా, దూడ కోసం ఇస్తుంది. కాకుంటే ఆ దూడకు కావాల్సిన దానికంటే ఎక్కువ పాలు ఇస్తుంది కాబట్టి ఆ పాలను మనం వాడుకుంటున్నాం. మ్మ్. అంతే కదా, ఏదైనా అంతే. సో ఉత్పత్తి, పునరుత్పత్తి అనేది రెండింటికి అవినాభావ సంబంధం. అది లేకుంటే ఇది లేదు, ఇది లేకుంటే నెక్స్ట్ ఫర్దర్ అనేది ఉండదండి. మ్మ్. సో ఇవి బాగుండాలంటే, ఉత్పత్తి బాగుండాలి, పునరుత్పత్తి బాగుండాలంటే పచ్చిమేత అనేది కంపల్సరీ, ఎండుమేత అనేది కంపల్సరీ, దానా అనేది కంపల్సరీ. ఈ పచ్చిమేత కూడా దాదాపు మనకిప్పుడు చాలా రకాలు వచ్చినాయి. దీంట్లో కూడా సీరియల్స్ అని, తర్వాత లెగ్యూమ్స్ అని, ఇలాంటి రకాలు ఉంటాయండి. వీటిని దాదాపు పచ్చిమేత 25 నుంచి 35 కిలోలు ఇవ్వండి రోజు, ఓ, పశువు, గేదెకి కానీ ఆవుకు కానీ. ఓకే. దాంట్లో కూడా 2/3 ఈ సీరియల్స్ ఉంటే, జొన్న జాతి ఉంటే, ఈ లెగ్యూమ్ జాతి అనేది 1/3 అన్న ఉండాలి. అట్లా ఏది ఉంటేనే దీని ద్వారా ప్రోటీన్స్ వస్తాయి, దాని ద్వారా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మ్మ్. మ్మ్. ఆ విధంగా వేయాలి. తర్వాత ఎండుమేత వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 6 కిలోలు అనేది తప్పకుండా ఉండాలి. అట్లా ఉంటేనే ఫైబర్ వస్తుంది రోజు. మ్మ్. తర్వాత దానా వచ్చేసి ప్రతి 2 నుంచి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో దానా ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తే తప్ప అది బ్యాలెన్స్డ్ ఫీడ్ కాదు. మ్మ్. రేషన్ అంటారు, ఒక రోజు ఇచ్చే ఆహారాన్ని రేషన్ అంటారు. రేషన్లో ఈ 3 కంపల్సరీ ఉండాలి. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా 40 నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రాన్ని ఇవ్వాలి. మనం మినరల్ మిక్చర్ అనుకున్నాం కదా, మ్మ్. మినరల్ మిక్చర్ బయట మార్కెట్లో దొరుకుతాయండి. అగ్రిమిన్ అని అవన్నీ చాలా రకాలు ఉంటాయి మార్కెట్లో. ఓకే. అట్లా కాకుండా ఈ వైటమిన్ ఇంజెక్షన్స్ కూడా అప్పుడప్పుడు ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం విటమిన్ ఇంజెక్షన్స్ ఎట్లా తీసుకుంటామో వాటికి కూడా ఇవ్వాలి. వాటికి కూడా మనం ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఓరల్గా కూడా సప్లిమెంట్స్ వస్తున్నాయి, అలాంటివి ఇవ్వాలి. ఓకే. మెయిన్ నీట్నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలనుకుంటా. అవును, వాటికి కూడా తప్పకుండా. నీట్నెస్ అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మ్మ్. ఇప్పుడు దీంట్లో కూడా దాంట్లో కూడా పాడి పశువు పరిశుభ్రంగా ఉండాలి. మ్మ్. దాన్ని ఉంచే షెడ్, దొడ్డి ఏదైతుందో అది పరిశుభ్రంగా ఉండాలి. అవును. ఆ పాలు పితికే మనిషి పరిశుభ్రంగా ఉండాలి. మ్మ్. తర్వాత మనం ఇచ్చే దాని ఆహారం అవి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా, రాటన్ కాకుండా ఇలాంటి మంచి ఆహారాన్ని ఇవ్వాలి. మంచి పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి.
షెడ్స్ క్లీన్ ఉండాలి, దాని పరిసరాలు కూడా. బయట కొందరు ఏం చేస్తారంటే ఈడ పాడి పశువు ఉంటుంది, పక్కనే పేడ తీసుకుపోయి కుప్పేస్తారు. ఓకే, అంతే, అది కూడా అపరిశుభ్రతే కదా అవునవును. పక్కన వేసిందంటే. సో అలాంటి కూడా అక్కడ కూడా శుభ్రంగా ఉండేట్టుగా మనం అవి తీసుకుపోయి ఒక పిట్లో వేసేసి కంపోస్ట్ తయారు చేసి అది కూడా మళ్ళీ పంటకి వాడుకునేట్టు ఉపయోగపడుతుంది. మేత విషయంలో కూడా చాలా నీట్ గా ఉండే మేతనే వేయాలి. మేత కూడా నీట్ ఉండాలి, ఏదైనా కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత మనం పాటించాలి అంతే. ఓకే, సో తర్వాత సరైన సమయంలో కూడా కృత్రిమ గర్భధారణ అని అంటుంటారు కదా. మనము ముందే డిస్కస్ చేసాం కదా, సరైన సమయం అంటే ఏంటిది. జనరల్గా గేదెల్లో అయ్యేది ఉంటే ఇవాళ మార్నింగ్ ఎదకొస్తే రేపు మార్నింగ్ కృత్రిమ గర్భధారణ చేయాలండి. అదే ఆవుల్లో అయ్యేది ఉంటే పొద్దున ఎదకొస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకొస్తే మార్నింగ్ చేయాలంటాం. ఎందుకంటామంటే ఈ గేదెల్లో ఎదకాలం వచ్చేసి 24 గంటల నుంచి 36 గంటలు ఉంటుంది, ఆవుల్లో అయ్యేది ఉంటే 24 గంటలు ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ టైంలో మనం చేయాల్సి ఉంటుంది. జనరల్గా మిడ్ హీట్ అండ్ లేట్ హీట్ ఆ టైంలో చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ గర్భకోశ వ్యాధులకి చికిత్స కూడా ఉంటుందంటారు, అంటే ఏ సమయంలో చికిత్స చేస్తే మంచిది అంటారు? దానికి వ్యాధి ఉన్నప్పుడు చికిత్స చేయాలండి. కావాలంటే ఆ వ్యాధిని మనం డయాగ్నోజ్ చేయాలి. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, ఏది ఎండోమెట్రైటిస్ అని, పయోమెట్రా అని, ఇంకా రకరకాల జబ్బులు, గర్భకోశ వ్యాధులు, వాటి గురించి డిస్కస్ చేసాం. అది ఏ జబ్బు అనే దాన్ని మనం కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి దానికి కావాల్సింది, దానికి ఈ యాంటీబయాటిక్స్ కానీ, అనల్జెసిక్స్ కానీ, యాంటీపైరటిక్స్ కానీ, పోతే యూటరైన్ ఇన్ఫ్యూజన్స్ కానీ ఇలాంటివి ఇచ్చేసి వాటి సరైన సమయంలో చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే హార్మోన్లతో కూడా చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే సరైన రికార్డులు కూడా మెయింటైన్ చేస్తూ అని అంటుంటారు కదా, రికార్డ్స్ అంటే ఏంటంటారు? రికార్డ్స్ అంటే అండి, ఒక ఫామ్లో చాలా రకాల రికార్డ్స్ ఉంటాయండి. ఓకే, దాంట్లో ఎస్పెషల్లీ మనం ఇప్పుడు పునరుత్పత్తి గురించి మాట్లాడుకుంటున్నాం. బ్రీడింగ్ రికార్డ్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే ఒక ఏఐ రిజిస్టర్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ రిజిస్టర్ అంటాం. ఆ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు ఈ రోజు ఎదకొచ్చింది అనేది రాసి ఉంటుంది. ఆ ఎదకొస్తే ఏ ఆంబోత్ వీర్యాన్ని వేసాము అనేది రాసి ఉంటుంది. దాని డీటెయిల్స్ అన్నీ, ఆ ఎదకొచ్చిన పశువు ఏంటనేది రాసి ఉంటుంది. ఆ రికార్డ్ అంతా రాసి ఉండేది అంటే మళ్ళీ ఎప్పుడు ఎదకొచ్చినప్పుడు ఈ రికార్డ్ మళ్ళీ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎనీ ఎంటర్ప్రైజ్ వితౌట్ రికార్డ్ కీపింగ్ నోబడి విల్ బి సక్సెస్ఫుల్. ఇక్కడ కూడా మనకు రికార్డు ఉంటేనే తెలుస్తుంది ఇది ఎన్నిసార్లు ఎదకొచ్చింది, ఎన్నిసార్లు కట్టింది, ఎన్నిసార్లు ఈనింది, అసలు దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంత రికార్డ్, దాని చరిత్ర అంత హిస్టరీ అంత, దాని పెడిగ్రీ రికార్డ్ అంతా తీస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీ ప్రతి పశువుకు ఒక రికార్డ్ అంటూ ఉండాలి. ఆ రికార్డ్ అనేది మనం చేయాలండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వారు కూడా ఇనాఫ్ అనే ప్రోగ్రామ్ ఉందండి, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఆన్ యానిమల్ ప్రొడక్షన్ అండ్ హెల్త్. దాని కింద ఏంటంటే ఈ పాడి పశువులకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. దానికి మన ఆధార్ నంబర్ అయితే మనకైతే 12 డిజిట్ నంబర్ ఇచ్చారు, సేమ్ దానికి కూడా ఆ నంబర్ ఇచ్చారు. దాని ప్రకారం దాంట్లో దాని మొత్తం టోటల్ హిస్టరీ, దాని పెడిగ్రీ, దాని బ్రీడింగ్ హిస్టరీ, ప్రొడక్షన్ హిస్టరీ, హెల్త్, ఎవ్రీథింగ్ టోటల్ అన్ని రికార్డ్ అయిపోతా ఉన్నాయి. సో కాబట్టి రికార్డ్ కీపింగ్ అనేది చాలా అవసరం. దానికి ఇదివరకు ఏం జబ్బులు వచ్చినాయో తెలుస్తుంది, అది ఎందుకు చూసుకోవడానికి ఈజీ ఉంటుంది, ప్లానింగ్ ఈజీ, మేనేజ్మెంట్ ఈజీ. ఎండ్ రిజల్ట్ ఈజ్ మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్ ఏదో ఈజీగా తీసుకోగలుగుతాం. అదండి. ఓకే, ఈ బోవిమిన్ బి అని కూడా ఏదో ఇస్తూ ఉంటారు కదా పశువులకి, అవి వైటమిన్ అండ్ మినరల్ మిక్చర్ అండి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, వాటికి ఇవ్వాలని చెప్పేసి కంపల్సరీ ఖనిజ లవణాలు, వైటమిన్స్. వాటికి రోజు 40 నుంచి 50 గ్రాములు కనుక ఇచ్చేది ఉంటే దాని బ్రీడింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా రైతులకు అంటే ఎంతవరకు తెలుస్తాయి అంటారు? అంటే కొన్ని వ్యాధులకు గురి కాకుండా కొన్ని బాగుండేటట్టు, హెల్దీగా ఉండేటట్టు రైతులు ఇవన్నీ తెలుసుకుంటారంటారా రెగ్యులర్గా? తప్పకుండానండి. ఇది పాడి పశువులన్నీ పెంచుకోవడం అనేది ఈ రోజుది కాదు, ఎప్పటి నుంచో కొన్ని తరతరాలుగా వస్తున్నటువంటి ఇది. కాకుండా ఏంటంటే లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మా పశుసంవర్ధక శాఖ వారు కానీ, లేకుంటే తర్వాత మీడియా ద్వారా కానీ
వేరే రకరకాలుగా మాధ్యమాల ద్వారా Awareness వాళ్ళకి అవేర్నెస్ పెంచుతా ఉన్నామండి. మ్మ్. వాటి ద్వారా వాళ్ళకు దే ఆర్ అవేర్ ఆల్మోస్ట్. మ్మ్. ఇప్పుడు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి కదా, మాకు ఇప్పుడు ప్రజెంట్ ఈ డివార్మింగ్ ప్రోగ్రామ్స్ జనంలోకి వెళ్ళి చేస్తూ ఉంటాం. అట్లాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ సీజనల్గా మాకు ఒక టేబుల్ ఉంటుందండి, పీరియాడికల్ టేబుల్. మ్మ్. దాంట్లో ఏంటంటే ఈ టీకాలు ఎప్పుడు వేయాలి, జబ్బవాపుకు టీకాలు ఎప్పుడు వేయాలి, గుండెవాపుకు టీకాలు ఎప్పుడు వేయాలి, ఫుట్ అండ్ మౌత్కి టీకాలు ఎప్పుడు వేయాలి, ఈ వీటికి నట్టల మందులు ఎప్పుడు తాగిపియాలి, ఇలా ఒక క్యాలెండర్ అంటూ ఉంటుంది పాడి పశువులకు కానీ జీవాలకు కానీ వీటన్నిటికీ. దాని ప్రకారం మేము ఫాలో అవుతుంటామండి. ఆ పోయినప్పుడు వాళ్ళకు తప్పకుండా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం, మ్మ్. రైతులకు కూడా. సో ఈ విధంగా వాళ్ళని మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. మ్మ్. అంటే ఎవ్రీ మంత్ క్లాసెస్ పెడతారా రైతులకి? ఎవ్రీ మంత్ అని ఉండదండి. కాకుండా ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ మాకు రెగ్యులర్గా ఉంటాయని చెప్పాం కదా. ఓకే. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్లో హెచ్ఎస్బిక్యూ ఓకే. అండ్ ఈటీ. హెచ్ఎస్బిక్యూ అంటే ఇది జబ్బువాపు గుండెవాపు జబ్బుల టీకాలు. ఈటీ అంటే వీటి గొర్రెలలో వస్తుందండి. మ్మ్. వీళ్ళ దగ్గర పోయినప్పుడు మేము ఆటోమేటిక్గా ఆ జబ్బుల గురించి వాళ్ళకి తెలియజేస్తాం. మ్మ్. అదే కాకుండా వాళ్ళు మీరు మరి ఈ పశువులకి గడ్డి పెంచుకోవాలి అని చెప్పేసి మేము సబ్సిడీ ద్వారా ఈ గడ్డి విత్తనాల పంపిణీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం. ఈవెన్ పెరినియల్ క్రాప్స్ ఏదంటే వాటి స్లిప్స్ కూడా సప్లై చేస్తూ ఉంటాం. ఓకే. ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, సబ్సిడీ గడ్డి విత్తనాలు కూడా పంపిణీ చేస్తాం. ఇంకా మిగతా విషయాల మీద కూడా వాళ్ళకు అవగాహన కలిగిస్తూ ఉంటాం. మ్మ్. సో చాలా పశువులు కూడా ఈ గొడ్డుమోతు వ్యాధి బారిన పడకుండా రైతులు చూసుకుంటారంటారా రెగ్యులర్గా? తప్పకుండా అండి, ఎందుకు చూసుకోరు? ఇప్పుడు ఏదైనా ఏ పని చేసినా కూడా లాభం అనేది ఉండాలి. మ్మ్. ఉట్టిగా మేపం కదా, చూస్తాడు రైతు, చూస్తాడు తన దూడ పెరిగింది అంటే ఇది 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా ఇంకా ఎదకు రావడం లేదు, కట్టడం లేదు, నేను ఉట్టిగా మేపుతున్నా కదా, ఏం లాభం ఇది అని అనేది ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా. ఓకే. అట్లాగే పశువు ఈని కూడా ఏడాదిన్నర అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఆ పాలు బంద్ అయిపోయి కూడా ఏడాది అయిపోయింది, ఇంతవరకు కట్టలేదు. ఇలాంటి ఆలోచన వస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళు పక్క రైతులను చూస్తూ ఉంటారు, వాళ్ళ అనుభవాలు ఉంటాయి, స్వీయ అనుభవాలు ఉంటాయి, తెలుసుకుంటారు. అంతే కాబట్టి తప్పకుండా వాళ్ళు అక్వైంట్ అయ్యారు ఆల్మోస్ట్. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి చూసుకునేది ఉంటే మన దగ్గర ఇదివరకు నాటు గేదెలు నాటు ఆవులు ఉండేది. మనం జనరల్గా మాట్లాడుకుంటే అయ్యింది 1 లీటర్ పాలు ఇచ్చేది, 2 లీటర్ పాలు ఇస్తే మా ఎక్కువ అనుకునేది ఏదో మెచ్చిన ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6 లీటర్లు 8 లీటర్లు 20 లీటర్ల పాలు ఇచ్చేటివి ఉన్నాయి, 15 లీటర్ల పాలు ఇచ్చేటివి ఉన్నాయి. ఇదంతా ఎట్లొచ్చింది? అవేర్నెస్తోని, ఈ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్తోని ఇవన్నీ వచ్చేసింది. ఒకప్పుడు మన 88, 90s ఇండియా అరౌండ్ 76 మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ ఉండేది. వెరాజ్ నౌ ఇట్స్ అరౌండ్ 176 మెట్రిక్ టన్స్, నంబర్ 1 ఇన్ ది వరల్డ్. మరి పశువుల సంఖ్య పెరిగిందంటే సంఖ్య పెరగలే, వాటి క్వాలిటీ పెరిగింది. క్వాంటిటీ పెరగకుండా క్వాలిటీ పెరిగింది. సో ఇదంతా ఎట్లా వచ్చింది? అవేర్నెస్, రైతులు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు, మేము సర్వీసెస్ ఇచ్చాము. సో ఆటోమేటిక్గా అని ఉంటాయి. ఓకే. రైతులు ముందుగా పాడి పశువులు ఏమైనా తీసుకోవాలి, ఇలా పెంచాలి, మీరు అన్నట్టు పునరుత్పత్తి చేస్తూ ఉండాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ పశువుల్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు చూడాలి, ఎటువంటి పశువుల్ని ఎన్నుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు రైతులకి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా. సో ఎలాంటి వాటిని ఎంచుకోవాలి అంటారు? అది రైతు చాయిస్ అండి. యాక్చువల్గా కొంతమంది గేదెలు కావాలనుకుంటారు, ఒక మంచి గేదెని ఎన్నుకోవాలనుకుంటారు. కొంతమంది ఆవుల్ని పెంచుకుందాం అనుకుంటారు. గేదెలో ఏదుంటే ఏంటంటే దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి గేదె పాలల్లో. సో ఆ పాల ధర ఎక్కువగా ఉంటుంది. అట్లాగే గేదెలు కొంచెం ఆవులతో పోల్చుకుంటే కొంచెం రఫ్, హార్డ్. మన దగ్గర ఉన్నటువంటి ఈ రఫ్ ఏజెస్ ఏవైతే ఉంటాయో, ఈ చొప్ప అలాంటి వీటిని కూడా అవి తట్టుకోగలుగుతాయి. కొంచెం హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది ఆపరేషన్. కొందరు అవి ప్రిఫర్ చేస్తారు. కొందరు ఎక్కువ పాలు కావాలనుకుంటారు, వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఆవులను ప్రిఫర్ చేస్తారు. ఆవు పాలకు మాత్రం కొంచెం ధర తక్కువ ఉంటుంది, ఎందుకంటే అందులో ఫ్యాట్ పర్సంటేజ్ ఇట్లా తక్కువగా ఉంటుంది. కాకుంటే ఎక్కువ పాలు ఇస్తాయి. కాకుంటే వాటి సున్నితంగా చూసుకోవాలి ఆవుల్ని. గేదెల కంటే కూడా కాస్త సున్నితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మీరు అన్నట్టు
మరి మంచి పాడి పశువు అంటే ఎట్లా ఉండాలి అనేది మీ క్వశ్చన్, అంతేనా? సో జనరల్గా అది దాని తోలు పల్చగా ఉండాలి, ఓకే. కళ్ళు బ్రైట్గా ఉండాలి, తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ పోతుంటే వెడల్పుగా ఉండాలి పుట్ట. ఓకే. సో ఇట్లా కోన్ షేప్లో ఇట్లా వచ్చేస్తుంది. మెడ సన్నగా ఉండాలి, పోతే పొదుగు బాగా ఇంటాక్ట్ అయి ఉండాలి. బ్యాక్కి పాలనరం అని ఉంటుంది ఒకటి, ఇట్లా వడి తిరిగి ఉంటుంది. ఇది రక్త సరఫరా చేసేది, పోషకాలు అండర్కి పంపేది. అది బాగా వడి తిరిగి పెద్దదై ఉండాలి. పొదుగు టీట్స్కి ఇట్లా సిమెట్రికల్ ఉండాలి. ఐస్ బ్రైట్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, కోట్ షైనింగ్ ఉండాలి. చాలా ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉన్న వాటిని ఎంచుకోవాలి. పాలను కూడా వాళ్ళు పిండి చూసుకోవాలి, ఒక 3 పూటలు ఎన్ని పాలు ఇస్తుంది ఇది అనేది చూసుకొని అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. సో గొడ్డుమూతు సమస్యల గురించి, ఇంకా పశువులు ఎదుర్కొంటూ ఉంటాయి కదా ఈ సమస్యలు, వీటి గురించి మీరు ఇంకేం చెప్తారు? గొడ్డుమూతు సమస్యలు అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, రికార్డ్ కీపింగ్ అని చెప్పేసి. అవును. జనరల్గా ఏ రైతు కూడా రికార్డ్స్ కీప్ చేయడండి. ఓకే. ఏ రైతు కూడా రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయడండి. అతను కరెక్ట్గా రికార్డ్ చేస్తే తప్ప, రికార్డ్స్ మెయింటైన్ చేస్తే తప్ప దాన్ని మనం ఓవర్కమ్ కాలేము. ఎందుకంటే రైతు జనరల్గా, అంటే మా అనుభవంలో, పాలు ఇచ్చినన్ని రోజులు అది ఎదకు రావద్దు అనుకుంటాడండి. పాలు ఇచ్చినన్ని రోజులు ఎదకు రావద్దు అనుకుంటాడు. ఎందుకంటే ఎదకొస్తే మళ్ళీ పాలు బంద్ అయిపోతే నాకు నష్టం వస్తుంది అనేది ఆయన అభిప్రాయం. రైతు అలా ఆలోచిస్తాడు, కానీ అది కరెక్ట్ కాదు. సో కాబట్టి పర్ఫెక్ట్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు సంవత్సరానికి ఒక దూడ వచ్చేటు కనుక చూస్తుండేది ఉంటే తప్పకుండా వాడి లాభదాయకంగా ఉంటుంది. ఓకే. ఈ నెల తర్వాత తీసుకోవాల్సిన, అంటే దూడకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అసలు దూడకు తీసుకోవాల్సిన జాగ్రత్త ఈయన తర్వాత కదండి, ఈయన కంటే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపులో ఉన్నప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, అది కట్టిన తర్వాత 5వ నెల నుంచి 6వ నెల లోపల డీవార్మింగ్ చేస్తాం. ఎందుకంటే నట్టలు మందిస్తాం. ఆ నట్టలు ఏంటంటే తల్లి నుంచి ఆ దూడకు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది, ఒకటి. రెండవది, చివరి 2 మాసాల్లో అదనంగా 2 కిలోల దానా ఇస్తాం, ఎక్కువగా ఇస్తాం. ఎందుకంటే అది బాగా బరువు పెరగడానికి. అట్లాగే పాలిస్తున్నా కూడా దాన్ని ఎండగడతాం, ఎందుకంటే దానికి సరిపోయినన్ని ఆహారం, సరిపోయిన పోషకాలు పిల్లకు కూడా అందాలి. అంతేకాకుండా నెక్స్ట్ అడ్డర్ డెవలప్మెంట్ కూడా అది ఒక ఉపయోగపడుతుంది, అది ఒకటి. తర్వాత చూడి చివరిగా ఉన్నప్పుడు ఈ చూడి పశువుని ఎక్కువ ఉరకకుండా, నీళ్ళల్లో పోకుండా, స్లిప్పరీ ఫ్లోర్ మీద ఉండకుండా, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే ఏమిటంటే లోపల దూడ అడ్డం తిరిగి రాకపోవడం, మళ్ళీ ఈనేప్పుడు కష్టం కావడము, ఇక ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈనిన తర్వాత ఇమీడియట్గా ఈనగానే దూడకి శ్వాస ఆడదండి. కొన్నిటికి మ్యూకస్ అనేది ముక్కులో ఉంటుంది జనరల్గా, అందుకని చెప్పేసి ముక్కులు పిండేస్తారు. పిండేసి శ్వాస ఆడుతుందా లేదా చూసుకోవాలి. అయినా కూడా కొన్ని శ్వాస రాదు, రాకుంటే పైన అంతా చెస్ట్ మీద తుడిచేసి ప్రెస్ చేయాలి. అంత అవసరం అనుకుంటే ఒక్కొక్కసారి నోట్లో నోరు పెట్టుకు ఊదాల్సిన అవసరం కూడా రావచ్చు. అంటే జనరల్గా అంత ఉండదు, కానీ ఆ పని చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో ఆ కేర్ ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత రెండవది ఏంటంటే బొడ్డు కత్తిరియాలండి. బొడ్డు నావల్ తల్లి నుంచి విడిపోయిన తర్వాత నావల్ కార్డ్ ఉంటుంది కదా, లేకపోతే దాని నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బొడ్డు కత్తిరించేసి ఆ బొడ్డు ఒక 2 ఇంచెస్ కిందికి ఉంచేసి ఒక తాడు కట్టి దాన్ని కట్ చేసి దాంట్లో ఐడిన్ లాంటిది పెట్టాలి. ఒకవేళ ఇంట్లో ఐడిన్ లేకుండా కనీసం మన ఇంట్లో పసుపన్న ఉంటుంది, ఆ పసుపన్న అప్లై చేయాలి.
చేయడం వల్ల ఒక యాంటీబయాటిక్, ఒక యాంటీసెప్టిక్ పెట్టినట్టు అయిపోయి ఈ నావెలిల్ రాకుండా ఉంటుందండి. ఇంతే కాకుండా ఈయన ½ నుంచి 1 గంట లోపల మనం బుర్రుబాలు అంటే జున్నుబాలు అంటాం కదా, ఈ జున్నుబాలు తప్పకుండా తాగేయాలండి. జున్నుబాలు అంటే జున్నుబాలు వేటిని అంటారు? జున్నుబాలు ఫస్ట్ ఈయన తర్వాత ఒక 3 రోజులు వచ్చే పాలని మనం ముర్రుబాలు జున్నుబాలు అంటాం. అవి ఏంటంటే వేడి చేయగానే క్లాట్ అయిపోతాయి అంతే. మరి జున్నుబాలు ఎందుకు తాగేయాలి? జున్నుబాలను ఒక రకంగా చెప్పాలంటే అమృతం అనొచ్చండి. మనం వీ కెన్ కంపేర్ విత్ అమృతం. ఎందుకంటే దాంట్లో ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ దాంట్లో ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఆ పాలల్లో, ముర్రు పాలల్లో రాగానే దానికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అది మొత్తం ఈ ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో అంతా కలుషితమే, దాని రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ తల్లిపాల నుంచి ఆ మురుబాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా వచ్చే ఇమ్యూనోగ్లోబులిన్స్తోని అది తట్టుకునే శక్తి, దాన్ని ఒక 6 నెలల వరకు దాని ఇమ్యూనిటీ అనేది ఉంటుంది వాటితోని మురుబాలు. అట్లా కాకుండా రెండవది ఏంటంటే దాని కడుపులో అంతా మ్యూకస్ అది పోయి పొట్టలో అంతా ఉంటుంది. అది వెంటనే పేడ వేసేయాలి యాక్చువల్గా. కానీ అది ఏది మురుబాలు తాగితే లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుందండి. మనం ఇప్పుడు మోషన్ రాకుంటే జనరల్ ఆముదం తాగేయడమో లేకుంటే ఇంకా సంథింగ్ ఏదో పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా. అట్లాగే దీన్ని కూడా ఈ జున్నుబాలు యాక్ట్ చేస్తాయి. మనుషులు కూడా అంతే, చిన్నపిల్లలు కూడా అంతే. ఇప్పుడు ఆ విధంగా మొత్తం ఇంటెస్టైన్ అంతా క్లియర్ అయిపోయి, డైజెస్ట్ సిస్టమ్ క్లియర్ అయిపోయి కొత్తగా తీసుకునే వాళ్ళ అబ్జర్వేషన్ అది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ఆ దూడ బరువులో 1/10 జనరల్గా ఒక 25 కిలోల దూడ పుట్టింది అనుకుందాం బర్త్ వెయిట్, దానికి 2.5 లీటర్ల జున్నుపాలు తాగేయాలి రోజుకి. అంటే దాన్ని డివైడ్ చేసి ఇవ్వచ్చు. డివైడ్ చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అది తాగేది. అట్లా 3 రోజులు మాత్రం తప్పకుండా జున్నుపాలు వేయాలి. జున్నుపాలు మన కోసం కాదు, దూడ కోసం జున్నుపాలు ఎక్కువ అయితేనే మనం తీసుకోవాలి. చాలా మంది వాళ్ళు తింటారు కదా, చేస్తారు. ఇది 3 days వరకు జున్నుపాలు ఇవ్వాలి. తర్వాత 7వ రోజు తప్పకుండా నట్టల మందు ఆపేయాలండి. ఒక షెడ్యూల్ ఉంటుంది, డివార్మింగ్ షెడ్యూల్ దూడకి. నట్టల బారిన పడకుండా, ఎందుకంటే ఎక్కువ నట్టల బారిన పడి చనిపోతూ ఉంటాయి దూడ. నట్టల మందు 7వ రోజు, తర్వాత నెక్స్ట్ 21 daysకి, మళ్ళీ 21 daysకి, అట్లా 3 నెలల వయసు వచ్చేంత వరకు 21 daysకి ఒకసారి ఇవ్వాలి. తర్వాత 4వ నెల, 5వ నెల, 6వ నెల, నెలకు ఒకసారి ఇవ్వాలి. తర్వాత 3 నెలలకు ఒకసారి, 9వ నెల, 12వ నెల. తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి తప్పకుండా డివార్మింగ్ అనేది చేయాలండి. అట్లా చేసేది ఉంటే దూడలో ఎదుగుదల బాగుంటుంది. ఎదుగుదల బాగుంటే ఆటోమేటిక్గా మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, అనిస్ట్రెస్ ప్రాబ్లం అనేది తొందరగా ఎదిగి తొందరగా ఎదకొస్తుంది, తొందరగా కడుతుంది, తొందరగా ఇంతుంది కాబట్టి ఎక్కువసార్లు ఇంతుంది, ఎక్కువసార్లు పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఇది ఉంటుందండి. దీనికి చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు హోల్స్టైన్ విదేశీ జాతులు ఉన్నాయి, వాటిల్లో వాళ్ళు బాగా ఫీడింగ్ ఇస్తారు. వాళ్ళు వాటి అంటే 750 గ్రాముల నుంచి కిలో వరకు రోజు గ్రోత్ రేట్ ఉంటుంది. అందుకని చెప్పేసి అవి సంవత్సరానికి ఎదకొస్తాయి. 12, 14, 16 నెలలకి ఎదకొచ్చేసి కట్టిస్తూ ఉంటాయి. అదే మన దగ్గర అట్లా కాదు. మన అన్ని 350 నుంచి 500 గ్రాముల కంటే ఎక్కువ ఉండదు ఇది గ్రోత్ రేట్. సో కాబట్టి మనం అనుకున్నట్టు మంచి పోషక విలువ ఉన్నటువంటి సమతుల్య ఆహారాన్ని కనుక ఇచ్చేది ఉంటే, దూడలను మీరు ఇంతవరకు డిస్కస్ చేసినట్టు బాగా చూసుకునేది ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అవి మళ్ళీ ఇంకో దూడల్ని ఇచ్చేంత వరకు వాటిని మనం రక్షిస్తూ ఉంటే తర్వాత కూడా బాగుంటుంది. అట్లాగే జబ్బులు రాకుండా కూడా 6వ నెల ఈ జబ్బవాపు గుండెవాపు టీకాలు వేస్తూ ఉంటాం. తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఈ టీకాల కార్యక్రమం అనేది చేస్తూ ఉంటాం. ఓకే. సో ఎవరైనా రైతులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీరు ఏమైనా నంబర్ చెప్తారా వాళ్ళకి? తప్పకుండా అండి. నా మొబైల్ నంబర్ వచ్చేసి 8106069922. మరొకసారి చెప్తానండి, 8106069922. మీకు మీ పశువులకు సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, పునరుత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలున్నా,
గొడ్డుమూత సమస్యల గొడ్డుమూత సమస్యల బారిన పడినా, ఇంకా మేతకు సంబంధించిన విషయాలైనా, మీ దూడలకు సంబంధించిన విషయాలైనా, ఏదైనా కూడా పశువుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఎటువంటి సందేహం లేకుండా ఎప్పుడైనా రైతు సోదరులందరూ నాకు ఫోన్ చేయొచ్చండి. కాల్ చేయొచ్చు. రైట్ సార్, గొడ్డుమూత సమస్యల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి రైతు మిత్ర పశు పోషణ కార్యక్రమం. నమస్తే.